దృశ్యం 3 ఇప్పుడే మార్నింగ్ షో చూసి రావడం జరిగింది. బేసిక్‌గా ఒక మూవీ మీద హైప్‌ని 10 ఇయర్స్ కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. దృశ్యం ఆ విషయంలో అయితే సక్సెస్ అయింది. యాక్చువల్లీ దృశ్యం 2 నాకు దృశ్యం 1 కంటే ఇష్టం. ఎందుకంటే దాని స్క్రీన్ ప్లే ఇంకా టైట్‌గా ఉంటుంది 1తో కంపేర్ చేస్తే సెకండ్ పార్ట్. మరి థర్డ్ పార్ట్ కూడా ఆ రేంజ్‌లో ఉండిందా లేదా? దృశ్యం ఈజ్ నోన్ ఫర్ ట్విస్ట్స్. మరి థర్డ్ పార్ట్‌లో ట్విస్ట్‌లు ఆ రేంజ్‌లో ఉన్నాయా లేదా? ఈ మూవీని ఎక్కడితో కంక్లూడ్ చేసారా? దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉందా లేదా అన్నది మనం ఈ రివ్యూలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈ రోజు మనం రివ్యూ అవబోయే మూవీ మోహన్ లాల్ స్టారింగ్ దృశ్యం 3 డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్. ఈ మూవీ కథ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే ట్విస్టులు రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి స్టోరీని ఒక థిన్ లైన్‌లో చెప్తాను. బేసిక్‌గా ఒక కప్పుని దాచిపెట్టిన వ్యక్తి పాస్ట్ నుంచి మళ్ళీ అది తిరిగి వస్తదన్న భయంతో ఎలా బ్రతుకుతుంటాడు రోజు రోజు. అతని డే టు డే లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, ఇంపాక్ట్ అయింది. ఒకవేళ నిజంగా పాస్ట్ తిరిగి వస్తే అతని ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతను ఏం చేశాడు అన్నదే ఈ స్టోరీ. బేసిక్‌గా ఈ మూవీలో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అంటే ఇందులో జార్జ్ కుట్టి అని ఉంటుంది మలయాళం వెర్షన్. జార్జ్ కుట్టి క్యారెక్టర్ ప్రీవియస్ 2 పార్ట్స్ కంటే ఇందులో కొద్దిగా వల్నరబుల్ గా కనిపిస్తారు. అంటే మనకి ఇందులో కూడా స్మార్ట్ గానే చూపిస్తారు. చాలా ఇంటెలిజెంట్ గా చూపిస్తారు. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల కొద్దిగా హెల్ప్లెస్నెస్ గా ఉన్నట్టు ఆ వల్నరబిలిటీని మనకు క్లియర్ గా చూపిస్తూ ఉంటారు. అంటే పూర్తిగా హీరో పర్స్పెక్టివ్ లోనే కాకుండా కొద్దిగా ఒక కామన్ మ్యాన్ నిజంగా స్ట్రెస్ గురైతే ఎలా ఉంటాడు ఆ టైప్ లో ఇందులో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారు క్యారెక్టర్ ఆర్క్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే సజెషన్ ఏంటంటే భయ్య, మీరు గనక ఈ మూవీకి థియేటర్ లో చూడటానికి వెళ్ళేటట్లయితే ప్రీవియస్ వెర్షన్ మలయాళం వెర్షన్ దృశ్యం 2 ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఇప్పటివరకు వెంకటేష్ గారి వెర్షన్స్ చూసాం, దృశ్యం 1 అండ్ దృశ్యం 2. ఇప్పుడు మోస్ట్లీ వెంకటేష్ గారిది ఇంకా తెలుగులో అయితే రిలీజ్ అవ్వదు, ఎందుకంటే డైరెక్ట్ తెలుగులో రిలీజ్ చేశారు కాబట్టి. సో మనం మలయాళం డబ్డ్ తెలుగు వెర్షనే చూడాలి మోహన్ లాల్ గారిది. సో ఇందులో ఏంటంటే మనకి ప్రీవియస్ క్యారెక్టర్స్ ఎవరు ఏం ప్లే చేశారు అన్నది మనకు తెలియదు. కాబట్టి మనం ఈ పార్ట్ థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాక క్యారెక్టర్స్ వస్తుంటే రిలేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదే ఒకసారి ప్రీవియస్ వెర్షన్ ఒకసారి బ్రషప్ చేసుకున్నట్లయితే మనకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి వీలైతే దృశ్యం 2 మలయాళం వెర్షన్ ఒకసారి చూడండి అని మూవీ క్రాకర్స్ నుంచి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఈ మూవీ కూడా ఫస్ట్ 2 పార్ట్స్ లాగే ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ లేఅవుట్, స్టోరీ స్ట్రక్చరింగ్ మీద బేస్ చేసుకుని నడుస్తూ ఉంటది. వెనకాల ఏదో జరుగుతుంది అని మనకైతే కొద్దిగా దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ అండ్ సస్పిషియస్ క్రియేట్ చేస్తూనే మూవీ ప్రొసీడ్ అవుతా ఉంటది. ఆ ఇంట్రెస్ట్ ని మనకి ఇంటర్వల్ వరకు అలాగే తీసుకెళ్తాడు. అంటే మీకు కంప్లీట్లీ ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ అని చెప్పను, కానీ స్టోరీ అయితే ప్రోగ్రెస్ అవుతా ఉంటది. బట్ యాజ్ యూజువల్ గా ఫస్ట్ 2 పార్ట్స్ లో కూడా మనకు ఫస్ట్ ఇంటర్వల్ వరకు అయితే మూవీ జరుగుతూ ఉంటది, కానీ అంత గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉండదు. సో ఇందులో కూడా సేమ్ స్టోరీ అయితే ప్రోగ్రెస్ అవుతా ఉంటది, అలాగే మనకి బోర్ ఏం కొట్టదు, ప్రోగ్రెస్ అవుతా ఉంటది. ఎప్పుడైతే ఇంటర్వెల్ పడుతుందో ఇంటర్వెల్ సెకండ్ పార్ట్ నుంచి మీరు దృశ్యం సిరీస్ లో ఎటువంటి ట్విస్ట్లు, ఎటువంటి ఎంగేజింగ్ అండ్ రేజీ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారో సెకండ్ హాఫ్ లో మనకు కంప్లీట్ గా అది ఇచ్చేసాడు. ఎస్పెషల్లీ లాస్ట్ 30 to 40 మినిట్స్ ఏదైతే ఉందో అదైతే బుర్ర బాడుంటది. దృశ్యం ఫస్ట్ పార్ట్ కి ఒక టైప్ ఆఫ్ గేమ్ ప్లాన్ ఉంటుంది, సెకండ్ పార్ట్ కి ఒక టైప్ ఆఫ్ గేమ్ ప్లాన్ ఉంటుంది, థర్డ్ పార్ట్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. అంటే హంటర్ బీయింగ్ హంటెడ్ అనే ఒక పర్స్పెక్టివ్ లో ఉంటది. అండ్ మనకి ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ అయితే మనల్ని కంప్లీట్ గా సాటిస్ఫై చేస్తాడు భయ్య. మన దృశ్యం నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదైతే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా డెలివర్ చేశారని చెప్పాలి లాస్ట్ 30 మినిట్స్ లో అయితే. అండ్ లాస్ట్ 30 మినిట్స్ 2 కూడా ఉంది, బట్ సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది. మూవీలో బేసిక్ గా నాకు ఏదైనా కొద్దిగా కొరత అనిపించింది అంటే మిస్సింగ్ వెంకటేష్ గారు అండి. అంటే నేను ఫస్ట్ 2 పార్ట్స్ కూడా ఒరిజినల్ వెర్షన్, సెకండ్ పార్ట్ మలయాళంది చూసిన, బట్ వెంకటేష్ గారిది కూడా చూసాను. సో ఐ కనెక్టెడ్ మోర్ విత్ వెంకటేష్ గారి క్యారెక్టర్. అది మనకి ఇందులో మోహన్ లాల్ గారు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితేనేంటి, కళ్ళతో ఆయన చేసే యాక్టింగ్ అయితేనేంటి, ఈ డిడ్ ఏ టెరిఫిక్ జాబ్. బట్ ఏంటంటే వెంకటేష్ ది కూడా ప్యారలల్ గా రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. అంటే ఇంకా మనం ఈవెన్ మోర్ బాగా రిలేట్ అయ్యే వాళ్ళం కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఓవరాల్ గా చెప్పాలి అంటే మీరు ఈ మూవీ చూశాక దృశ్యం నుంచి ఎటువంటి సస్పెన్స్ అండ్ ట్విస్ట్లు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది మనకి సక్సెస్ఫుల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెలివర్ చేశారు. అండ్ థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్స్ తో బయటకు వస్తారు. ఇంకంతకు మించి మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు. మీరు కనుక ఈ మూవీ చూడటానికి సంకోచిస్తే డెఫినెట్ గా వెళ్ళి చూడండి థియేటర్ లో. దిస్ ఈజ్ ఏ మస్ట్ వాచ్. అండ్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మూవీని ఈ పార్ట్ తోటే కంక్లూడ్ చేయలేదు. మళ్ళీ మనకు ఒక చివర్లో ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ లాంటిది ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు, కానీ దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ దేర్ ఈజ్ అనదర్ పార్ట్ ఆల్సో అనే టీజ్ తో అయితే ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ దిస్ ఈజ్ ఎ మస్ట్ వాచ్. అండ్ మూవీ క్రాకర్స్ నుంచి ఇచ్చే రేటింగ్ అయితే 3.25 అవుట్ ఆఫ్ 5. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.